ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా తొర్రూరు గ్రామంలో ఉన్న శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువై ఉన్న రంగనాథ స్వామిని దర్శించుకున్నాడని పురాణాలు చెబుతున్నాయని వేద పండితులు తెలిపారు. వైకుంఠంలో ఉన్నట్టే ఇక్కడ సైతం ఉత్తరం వైపు పాదాలు, దక్షిణం వైపు తలతో స్వామివారు దర్శనమిస్తారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఇక్కడ రంగనాథ స్వామిని కొలుస్తామని భక్తులు చెబుతున్నారు. తొర్రూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క రంగనాథ స్వామి వారి యొక్క ఆలయం ఇది. ఇక్కడ శ్రీరామచంద్రుల వారు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని పెద్దవాళ్ళు చెప్తారు. అంటే త్రేతాయుగం నుంచి స్వామి వారు ఇక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆలయం అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాల వల్ల మూసుకుపోయింది. అటువంటి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి దీన్నంతా కూడా మంచి సుందరమైనటువంటి యొక్క ఆలయంగా రూపొందిస్తూ ఉన్నారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు శ్రీవైకుంఠంలో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉన్నారు. శ్రీవైకుంఠంలో స్వామి దక్షిణం దిక్కు వైపు తలపెట్టుకుని ఉత్తరం వైపు పాదాలతో ఉంటారు. అటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం, నిజమైనటువంటి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఇక్కడ స్వామివారు భక్తులకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కళ్యాణంలో వాడినటువంటి యొక్క కొబ్బరికాయలను వివాహం కావలసినటువంటి యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇస్తాం. అటువంటి వారికి మరి స్వామివారి అనుగ్రహం వల్ల 6 నెలల కాలంలో వివాహం అవుతుంది. అదే విధంగా యొక్క దంపతులకు కూడా ఇస్తాం. ఆ విధంగా తీసుకున్నటువంటి యొక్క దంపతులకు సంతానం అనేటువంటిది స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. తొర్రూరు గ్రామంలో ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.